హాయ్ స్టూడెంట్స్, ఏపీ అదేవిధంగా తెలంగాణ లాస్ట్ ఇయర్ 2024లో ఎవరైతే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారో మీకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్టూడెంట్స్, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో మీరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేసుకోవచ్చు అనమాట. డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, బట్ డిగ్రీ అయితే కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? అలానే ఇప్పుడు ఏదైతే ఈ డిగ్రీ ఉందో ఈ డిగ్రీలో కేటగిరీ వైజ్గా జనరల్ కేటగిరీ వాళ్ళకు 45% మార్కులు రావాలి, ఓబీసీ వాళ్ళకు 42% మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ 3 ఇయర్స్ ఎల్ఎల్బి అయితే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలానే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ టీఎస్ కానీ ఏపీ కానీ ఈ లాస్ట్ 2024 అయితే ఉందో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. కౌన్సిలింగ్ టైం వరకు మీరైతే ఈ యొక్క డిగ్రీలో కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఓకేనా? అలానే స్టూడెంట్స్, మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నారు, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, మీరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నారు. సో మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి మీరు ఎల్ఎల్బి 5 ఇయర్స్ అయితే చేసుకోవచ్చు. 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే? అలానే ఇక ఇంటర్లో కూడా కేటగిరీ వైజ్గా 45% మార్కులు జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 42% మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలానే ఫైనల్ ఇయర్ ఇంటర్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ టైం వరకు మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్లో క్వాలిఫై అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మనకు ఏపీ కానీ తెలంగాణ లాస్ట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది. ఓకే? ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది చాలా డేట్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మనం కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈ యొక్క టీఎస్ కానీ ఏపీ లా సెట్ కానీ ఫర్దర్గా మనకు ఏపీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి సెట్ ఏవైతే ఉన్నాయో అన్నీ టీఎస్ లా సెట్, ఓకేనా, ఐ సెట్, ఈ సెట్ అన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ప్రతిదీ కూడా మనం మాట్లాడుకున్నాం. వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అలానే ఇప్పటి నుంచి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు మన ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ నేను పోస్ట్ అయితే చేస్తాను పీడిఎఫ్ రూపంలో. సో మీరందరూ కూడా ఆ యొక్క పీడిఎఫ్ని గ్యాదర్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకే? సో స్టూడెంట్స్, ఇది వీడియో అయితే ఈరోజు సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.